హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యూజీ. ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ఈరోజు వీడియో ఏంటి అంటే మై జ్యువెలరీ కలెక్షన్ అనమాట. నాట్ ది గోల్డ్ జ్యువెలరీ కాదు, మై 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ సీజెడ్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం అంతా కూడాను ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేయండి. అలా అయితే చాలా ఎక్కువ మందికి రికమెండేషన్ వీడియో కింద వెళ్తుంటుంది అనమాట. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి. ఈ మధ్య గోల్డ్ రేట్ తలుచుకుంటేనే ఇంకా భయం వేసేస్తుంది. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ అలానే బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఇంకా గోల్డ్ గురించి పూర్తిగా మర్చిపోవడమే బెటర్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇంకా అలాంటి టైంలో కూడాను మనం గోల్డ్ అయితే వేసుకోలేము కదా. అండ్ ఒకవేళ మన దగ్గర గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నా సరే, లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నాను, చాలా మినిమల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దానికి బదులు ఇలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవన్నీ వేసుకుంటే కొంచెం మ్యారేజ్కి గట్టా కొంచెం హెవీ లుక్ ఇస్తుంది. అండ్ అలానే మనం ఎక్కడికైనా సరే ట్రావెలింగ్కి వేసుకోవాలనుకున్నా సరే, ఇంకెక్కడికి వేసుకోవాలనుకున్నా సరే గోల్డ్ వేసుకుంటే ఇంకా భయంగా అనిపిస్తుంది లోపల. అమ్మో ఏమవుతుందో ఏమో అని చెప్పి గోల్డ్ కోసం ఈ మధ్యన ప్రాణాలు కూడా తీసేస్తున్నారు అనమాట. ఇంకా అలాంటి టైంలో కూడాను ఇంకా మంచిగా ఇలాంటి సీజెడ్ జ్యువెలరీ వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలానే మనం కూడా చాలా ఫ్రీగా ఉండొచ్చు అనమాట. పోతే పోయిందిలే అన్నట్టు. నేను చెప్పింది రైటా రాంగా? ఒకవేళ కరెక్ట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకెందుకు లేట్, నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని అన్ని టేబుల్ మీద నీట్గా పెట్టుకున్నాను అనమాట, మీకు అన్ని టక చూపించేయడానికి. ఈ టేబుల్ అయితే నా ముందు ఉంది, అందుకే కొంచెం కింద చూసుకుంటూ మాట్లాడుతున్నాను. ఫస్ట్ అయితే నిన్న మ్యారేజ్ జ్యువెలరీ కలెక్షన్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను. నా మ్యారేజ్ కోసం నేను మొత్తం అన్నీ కూడా నా మ్యారేజ్లో మ్యాక్సిమం నా పెళ్లి టైంలో కూడా నేను అంతా కూడా ఈ సీజెడ్ జ్యువెలరీ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న గోల్డ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా అది మెడలో వేసినా సరే ఇంకంత హెవీ లుక్ రాదనమాట. మ్యాక్సిమం ఈ మధ్య చాలామంది ఈ సీజెడ్ జ్యువెలరీస్ ఇంకా అలాంటివే వేసుకుంటున్నారు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇంకా అవే వేసుకుంటున్నారు. ఇంక నేను కూడా అవే వేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను నా మ్యారేజ్ జ్యువెలరీ కలెక్షన్ నుంచి అయితే నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నా ఫేవరెట్. ఇది నా పెళ్లి టైంలో వేసుకున్నాను అనమాట. నా వెడ్డింగ్కి ఇది ఒక్కటి వేసుకున్నాను. ఇది ప్లస్ చాకర్ కలిపి వేసుకున్నాను. చూడండి బాగుంటుంది లుక్ అంతా కూడాను. లాకెట్ అయితే ఇలా లక్ష్మీదేవి లాకెట్ వచ్చిందనమాట. ఇంకా మిగతా అన్ని కూడాను ఇలా చిన్న కాసుల్లో వస్తాయి. సైడ్కి కాసుల్లో వచ్చేసి ఇంకంతా కూడాను బాగుంటుంది లుక్. అయితే మంచి హెవీ లుక్ అనిపించింది నా మ్యారేజ్కి. ఇది ఒక్కటి వేసుకున్నాను అనమాట. ఇది ప్లస్ చాకర్ వేసుకున్నాను. భలే ఉంది లుక్ అయితే. వీటికైతే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. నేను మ్యాక్సిమం నా జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడాను నేను ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నాను. ఇంకే పేజ్ అంటే ఇంకే యాప్లో కూడా తీసుకోలేదనమాట. అన్నీ కూడాను నేను ఇన్స్టాగ్రామ్ నుంచే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అంటే చాలా వెతికేదాన్ని అనమాట. ట్రస్టెడ్ పేజెస్ ఏమున్నాయి అని చెప్పి ఇంకా పెళ్ళికి ముందు అంతా ఇంకా అదే పని. ట్రస్టెడ్ పేజెస్ కోసం ఇంకా అన్నీ చూసి కొన్ని ట్రస్టెడ్ పేజెస్ నుంచి అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా నాకు అరౌండ్ 2200 ఆర్ 2300 వరకు పడింది నాకు అప్పట్లోని. ఇప్పుడు కూడా మ్యాక్సిమం అంటే క్వాలిటీ చాలా మంచిది అనమాట. ఇప్పుడు కూడా మ్యాక్సిమం దాని కాస్ట్ ఇంకా అలానే ఉన్నది. చాలా బాగుంది. నేను చాలాసార్లు వేసుకున్నాను, అసలు చెక్కు చెదరలేదనమాట. అలానే ఉన్నది క్వాలిటీ అయితే. వాటి మ్యాచింగ్ అయితే ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. ఇలా లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. పైన ఇలా గ్రీన్ కలర్ పెబల్ స్టోన్లా వచ్చేసి ఇలా లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇవే వేసుకున్నాను మ్యారేజ్ టైంలో కూడాను. ఈ సెట్టింగ్ అలా వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాకర్. ఇప్పుడైతే చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అసలు చాకర్స్ ఇంకా అలాంటివి. కానీ ఒకప్పుడైతే అసలు ఎంత మంచి లుక్ ఇచ్చేవో ఇవన్నీ కూడాను. నా రిసెప్షన్ టైం అప్పుడు నేను ఇదే వేసుకున్నాను. అండ్ అలానే ఓన్లీ రిసెప్షన్ టైం అప్పుడు మాత్రమే వేసుకున్నాను నేను ఈ చాకర్ అనేది. చాలా బాగుంది అసలు. ఈ చాకర్ మాత్రం నేను నార్మల్గా లోకల్ మార్కెట్లోనే తీసుకున్నాను అనమాట. బయట షాప్స్లోనే తీసుకున్నాను. బాగుంటుంది ఈ డిజైన్ కూడాను. ఇది కూడా నా దగ్గర కాస్ట్ 1100 అలా పడింది అనమాట. ఓన్లీ ఈ చాకర్ ఒకటే. ఇది బుట్టలు, చిన్న బుట్టలు అనమాట. ఈ బుట్టలు అలా నాకు 450 రూపీస్ ఆర్ 500 రూపీస్ పడ్డాయి. ఇది కూడా నా మ్యారేజ్ టైంలోనే నేను తీసుకున్నాను. బుట్టలు బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ గుత్తుపూసలు అనమాట. ఆ టైంలో అయితే భలే మంచి ట్రెండ్ అనమాట ఈ గుత్తుపూసలు ఇవన్నీ కూడాను. ఇది కూడా వేసుకున్నాను. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే నేను తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ అప్పట్లో 800 రూపీస్ పడ్డదనమాట. వీటికైతే నాకు ఇయర్ రింగ్స్ కూడా పెయిర్ ఇచ్చారు. ఈ ఇయర్ రింగ్స్ అయితే గుత్తుపూసల మీద సెట్ అనమాట. వీటికి కూడా సేమ్ గుత్తుపూసల్లానే వచ్చాయి. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇలా బాల్స్లో వస్తుంది అనమాట. ఇలా బాల్స్లో వచ్చేసి లాకెట్, ఇలా లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది.
మీకు క్లారిటీ ఉందో లేదో. ఇగోండి ఇలా లక్ష్మీదేవి లాకెట్లో వస్తుంది. లాకెట్లో వచ్చేసి ఇలా బాల్స్లో వస్తుంది. అసలు సూపర్ లైట్ వెయిట్, అసలు చాలా లైట్ వెయిట్. అసలు ఇది నార్మల్గా సింపుల్గా సారీస్ మీదకి వేసుకోవడానికి ఆర్ ఎనీ హాఫ్ సారీ మీద కూడా సింపుల్గా పేర్ చేసుకోవడానికి భలే ఉంటుంది అనమాట. ఇది కూడా నాకు కాస్ట్ అరౌండ్ 450 రూపీస్ పడింది. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే నేను తీసుకున్నాను. అండ్ ఈ పెరల్ చైన్ ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ బాల్ ఒక పెరల్, అండ్ గోల్డ్ కలర్ బాల్ ఒక పెరల్, ఇంకా అలా మొత్తం అంతా ఉంటుంది అనమాట. ఇది కట్టుతీగ మోడల్ అంటారు కదా, ఇది కట్టుతీగ మోడల్ వస్తుంది వాటి అటాచ్మెంట్ అయితే. అండ్ దానికి లాకెట్ కూడా ఇలా సింపుల్గా ఇచ్చారు, చిన్న చిన్న లాకెట్. ఇది కూడా మాక్సిమం ఇంక లక్ష్మీదేవి లాకెట్టే. ఇది ఒక చిన్న చాకర్ టైప్ నెక్లెస్ సెట్ అనమాట. నాకైతే చాలా నచ్చింది అసలు. ఇది ఆల్రెడీ నేను షార్ట్స్ చేసినప్పుడు కూడా నేను వేసుకున్నాను, బాగుంటుంది. యాక్చువల్లీ ఇది జస్ట్ 350 రూపీసే పడింది అనమాట. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో నేను తీసుకున్నాను. 350 380 రూపీస్ అలా పడింది నాకు, వితౌట్ డెలివరీ ఛార్జెస్. నేను చెప్తున్నాను ఇవన్నీ కూడాను, ఇంకా డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కొన్ని పేజెస్కి ఇన్స్టాగ్రామ్లో అయితే. నేనైతే ఇప్పుడు వరకు మీకు చెప్పిన ప్రైజెస్ అన్ని కూడా వితౌట్ డెలివరీ ఛార్జెస్. మాక్సిమం నాకైతే డెలివరీ ఛార్జెస్ లైక్ 100 రూపీస్ 80 రూపీస్ అలానే పడ్డాయి అనమాట నేను తీసుకున్న ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే. ఇగోండి ఇది కూడా అట్లీస్ట్ మా పాపకైనా సరే యూజ్ అవుద్ది కదా అన్నట్టుగా నేను తీసుకున్నాను. నాకు డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా సింపుల్గా ఉన్నది డిజైన్. వీటికి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తీసుకున్న సెట్కి అయితే ఇప్పుడు ఇలా చిన్న ఇయర్ రింగ్స్ అనేవి వాటికి ఇచ్చారు. అండ్ ఇది ఒక సింపుల్ నెక్లెస్, నాకు జస్ట్ 250 రూపీసే పడింది. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే నేను తీసుకున్నాను. ఈ మధ్య అయితే ఈ నెక్లెస్ సెట్ చాలా వరకు కామన్ అయిపోయింది అనమాట, చాలా మంది దగ్గర ఉంటూ ఉన్నది నెక్లెస్ సెట్. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. చాలా మందికి తెలిసే ఉంటుంది నెక్లెస్ సెట్ అనేది. చాలా వరకు ఇప్పుడు నేను కొనుక్కున్నప్పుడు అంతగా చూడలేదు, కానీ నేను కొనుక్కున్న తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇంక ఇదే ఉన్నదనమాట, కంపల్సరీ పీస్లో అయిపోయింది. ఇది బాగుంటుంది, ఇది కూడాను చాలా సింపుల్గా వేసుకోవడానికి నార్మల్గా. అండ్ నెక్స్ట్ ఇదైతే ఇలాగా డబల్ లేయర్స్ వచ్చాయి, ఐ మీన్ 2 rows వచ్చాయి. నాకు చాలా నచ్చింది. ఇది కూడా నేను జస్ట్ 450 రూపీస్కే తీసుకున్నాను ఈ నెక్లెస్ అనేది. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది అనమాట సింపుల్గా. యాక్చువల్లీ ఇలా డబల్లా వచ్చిన వాటి గురించి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. కొంచెం ఐ మీన్ నేను వేరే సీజెడ్ టైప్లో అనుకున్నాను, కానీ ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. వేసుకుంటే కూడా అసలు చాలా బాగుంది ఇది కూడాను. ఇంకా వేసుకున్నా కూడా ఇంకా సింపుల్గా మంచి లుక్ ఇచ్చింది అనమాట. లైక్ మనం ఏదైనా సరే పార్టీ వేర్ వర్క్ సారీస్ ఇంకా అలా ఏవైనా వేసుకున్నప్పుడైతే భలే ఉంటుంది ఇది. ఇప్పుడు నేను చూపించిన నెక్లెస్ మీదకి ఇలా చిన్న ఇయర్ రింగ్స్ కూడా వాటి పేరు అనమాట ఇవి. ఇగోండి ఇలా చిన్న ఫ్లవర్స్లా ఇచ్చారు, కింద చిన్న చిన్న పెరల్స్ వచ్చి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇదొకటి, ఇది నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా, వైజాగ్ టూర్ వెళ్ళాము అని చెప్పి. అక్కడైతే నార్మల్గా లోకల్ మార్కెట్లో అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట. నాకు అంటే రోడ్ సైడ్ నార్మల్గా లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. ఇది నాకు 200 రూపీస్ పడింది. వైట్ కలర్ పల్స్ కదా, దేని మీదకైనా మ్యాచ్ అవుతుందిలే అన్నట్టు అయితే నేను తీసుకున్నాను. ఇది బాగుంది ఇది కూడాను. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు దీన్ని వేసుకోలేదు. ఇది వేసుకునే టైం ఇంకెప్పుడు వస్తుందో ఏమో. హస్బెండ్ అయితే ఇవన్నీ చూసి అయితే ఇంకా తిడుతూ ఉంటారనమాట, నువ్వు సారీ కట్టుకునేది ఉండదు, ఇంక ఇలాంటి మంచి మంచి జ్యువెలరీ నువ్వు వేసుకునేది ఉండదు, ఎందుకు కొంటావు అసలు అవన్నీ అని చెప్పి ఎప్పుడు చూసినా సరే ఆ నైట్ డ్రెస్సుల్లోనే నైటీల్లోనే అయిపోతుంది అని చెప్పేసి తిడుతుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బ్లాక్ బీడ్ జ్యువెలరీ కలెక్షన్. ఇవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో నేను తీసుకున్నవే. ఇగోండి లాకెట్ అయితే ఇలా ప్రీమియం ఫినిష్, సీజెడ్ ఫినిష్ అనమాట, చాలా బాగుంటుంది లాకెట్. అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి జస్ట్ నార్మల్ క్రిస్టల్స్ కాదు, జస్ట్ నార్మల్ పీసెసే. ఇది కూడా షార్ట్ మోడలే వస్తుంది, లాంగ్ మోడల్ ఏం రాదు, కానీ భలే ఉంటుంది, మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇవి కూడా నాకు దగ్గర 450 రూపీస్ అలా పడ్డాయి. వాటికైతే ఇంకా మంచి ఇయర్ రింగ్స్ కూడా సెట్ ఇచ్చారు, చాలా బాగుంటాయి అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక షార్ట్ నల్లపూసలు అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందని చెప్పి జస్ట్ ఇలా ఓన్లీ లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది అంతేని. ఇంకా ఈ నల్లపూస గోడను చుట్టూరు ఇలా గోల్డ్లో వస్తుంది, బాగుంటుంది ఇది కూడాను. ఇది ఇప్పటి వరకు అయితే నేను ఒక్కసారి నార్మల్గా డ్రెస్ మీద వేసుకున్నాను, ఇంకెప్పుడు వేసుకోలేదు. ఇది కూడా కాస్ట్ వచ్చేసి నాకు దగ్గర 280 రూపీస్ 270 రూపీస్ పడింది. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నాను, బాగుంటుంది. ఇగోండి ఇవైతే ఫుల్ హెవీ మోడల్ అనమాట. లక్ష్మీదేవి లాకెట్ వచ్చేసి ఫుల్ హెవీ డిజైన్ వస్తుంది. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లోనే నేను తీసుకున్నాను. మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, కానీ భలే ఉంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్. బుట్టలు కొంచెం వెయిట్ ఉంటాయి, కానీ అసలు పెట్టుకుంటే అసలు సేమ్ గోల్డ్ లుక్కే ఇస్తాయి ఇవి కూడా 450 రూపీస్కి నేను తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లోనే.
కానీ భలే ఉన్నాయి, అసలు చాలాసార్లు యూస్ చేశాను కానీ భలే ఉన్నాయి. అండ్ ఇవి ఒక చిట్టి చిట్టి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవైతే నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోని. అక్కడ వెళ్ళిన ప్రతిసారి డ్రెస్సెస్ సారీస్ ఎలా అయితే చూస్తానో, ఇంకా సౌత్ ఇండియాలోని కంపల్సరీ జ్యువెలరీ కూడా ఇంకా అలానే చూస్తాను. బాగుంటాయి. ఇవి కూడా నాకు 200 or 250 రూపీస్ అలా పడ్డాయి అనమాట. ఎన్నిసార్లు పెట్టుకున్నాను, అసలు ఏం చెక్కు చెదరలేదు, ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాడేశాను నేను ఇంకా వీటిని అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిందె. ఇది నా మ్యారేజ్ టైంలో నేను తీసుకున్నాను. ఇదైతే నేను రిసెప్షన్కి వేసుకున్నాను. ఇది కూడా నేను అంటే ఆ పెళ్ళి ఇంకా దగ్గరికి వచ్చే టైంకి నాకు ఇంకా టైం లేకపోతే ఇంకా లోకల్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా సీజర్ టైప్ వస్తుంది, భలే ఉంటుంది, సింపుల్ అండ్ మినిమల్గా. ఇంక ఇది కూడాను నా పెళ్ళి నైట్ టైంకి వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఇది కూడాను భలే ఉంటుంది అసలు. ఇది కూడా చాలా తక్కువ రేటే పడింది నాకు, లైక్ 150 రూపీస్ ఇంకా అలా పడింది. జస్ట్ అలా నా పెళ్ళికి పెట్టుకున్నాను అంతే. నా పెళ్ళికి తప్ప ఇంకెప్పుడు పెట్టుకోలేదు. ఇవి దండవంకిలు అంటారు కదా, అవి ఇంకెప్పుడు పెట్టుకునే రోజులు వస్తాయో రావో కూడా తెలియదు, ఏమో తెలియదు. కానీ ఇంకా మా పాప కొంచెం పెద్ద అయిన తర్వాత తనకి పెట్టడానికి అయితే ఇంకా అలా దాచేశారనమాట. పాలిష్ కూడా ఇంకెక్కడేం చెరగలేదు, అంతా కూడా భలే ఉంది అసలు. అండ్ ఇది వచ్చేసి నా పెళ్లి వడ్డానం. ఇలా వచ్చాయి చిన్న చిన్న లాకెట్స్ లాగా ఇంకా అక్కడక్కడ, అసలు భలే ఉంది. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కాదు, ఇదైతే నేను లోకల్ మార్కెట్లోనే తీసుకున్నాను మా ఊర్లోని. ఇది ఇచ్చేసి దగ్గర మాకు 700 or 800 ఇంకా అలా ఛార్జ్ చేశారు. బాగుంటుంది. ఇంక ఇది కూడాను యాక్చువల్లీ నా పెళ్లి టైం అప్పుడు మా మమ్మీకి తెలియకుండా కొనుక్కున్నాను అనమాట. ఇది మా మమ్మీకి తెలిస్తే తిడతారు ఎందుకు ఇంకా అన్నీ అని చెప్పి. మా మమ్మీకి తెలియకుండా నాకు నచ్చింది కదా, అంటే రిసెప్షన్కి ఒకటి పెళ్ళికి ఒకటి ఇంకా అనేటట్టు బాగుంటుంది కదా అని అయితే నేను ఇంక ఇది ఒకటి తీసుకున్నాను. నా రిసెప్షన్ కోసం అయితే నేను ఇది తీసుకున్నాను. ఇది ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే ప్యూర్ సీజెడ్ ఐటమ్ అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టాను. నా పెళ్లి టైంలో ఏమైందంటే నా రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఈ వడ్డానం అనేది ఇరిగిపోయింది. ఎక్కడ ఇరిగిపోయిందంటే ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. మీకు కనిపిస్తుందో లేదు కానీ ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా దాన్ని ఇంకా అలా సెట్ చేశారు. చూడండి, ఇది ఇరిగిపోయింది కానీ పర్లేదు, పెట్టుకోవచ్చు. ఇది ఇరిగిపోయింది అనమాట. అప్పటికి ఇంక సెట్ చేయలేకపోయాము. ఆఫ్టర్ నా మ్యారేజ్ ఇది మా హస్బెండ్ సెట్ చేశారనమాట. అంటే అప్పుడు మా మమ్మీ ఏమో అయ్యో వడ్డానం విరిగిపోయింది, ఇప్పుడు నైట్ పెళ్ళికి ఏముంది అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడ్డారు. ఇంకప్పుడు ఇది తీసాను అనమాట. టట్టడవా ఇంక ఇదొకటి ఉంది అనేసి అంటే మా మమ్మీ ఇంకా నాకు ఆ పెళ్ళిలోనే తిట్టడం స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడు కొన్నావు, ఎందుకు కొన్నావు, దేనికి కొన్నావు, ఎలా కొన్నావు అని చెప్పేసి ఇంకా 100 క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఇంకా పెళ్ళిలో కూడా నేను వదలలేదు, ఏదో ఒకటి ఉంది కదా అని చెప్పేసి అనుకోలేదనమాట. ఎప్పుడు కొన్నావు, ఎందుకు కొన్నావు, 12 కొంటావా అని చెప్పేసి ఇంకప్పుడు కూడా తిట్లు అయిపోయాయి అనమాట. ఇంకప్పుడైతే తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇది మ్యాక్సిమం ఇంక అన్నీ చూపించేసానని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మొత్తం కూడా ఇవన్నమాట. ఇప్పటి వరకు అయితే ఇంక ఇవే కొనుక్కున్నాను. ఇక మీద కొనకూడదు అని చెప్పి అనుకుంటున్నాను, కానీ మన చేతులు ఆగవు కదా, ఇలానే చాలాసార్లు అనుకున్నాను. అండ్ ఇంకా అలానే నాకు ఎలాగో పాపే పుట్టింది కాబట్టి ఈ మధ్య పిల్లల్ని చాలా క్యూట్గా ఇలాంటివన్నీ వేస్తూ రెడీ చేస్తుంటారు కదా, పాప కోసం కూడా అది కొంటే బాగుంటుంది, ఇది కొంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకేవేవో కొంటూ ఉంటాం. మన చేతులు ఆగుతాయో చెప్పండి, ఇంకా అసలు ఆగవు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.